అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక స్కూల్లో స్టార్ట్ అయిపోతాయి. మమ్మీలందరూ బిజీగా అయిపోతారు. అమ్మలందరికీ బిజీ వర్క్ అనమాట. ఏం లేదండి, ఇప్పుడు లంచ్ బాక్స్కి పొద్దున్నే కంగారుగా హడావిడి లేకుండా ఇలా ఈజీగా చేసేసుకోండి అనమాట. ముందుగా ఏంటంటే ఇప్పుడు 4 టమోటాలు, ఇక వీడియోలు చూపించే విధంగా ఒక 4-5 టమోటాలు, చిన్నవైతే 4, పెద్దవైతే 5 తీసేసి పసుపు ఉప్పు వేసేసి బాగా ఒక 10 మినిట్స్ మరగనిచ్చేయండి. తర్వాత ఇలా తోలు అనేది పక్కకు వచ్చేస్తుంది. అప్పుడు తీసి దాన్ని చల్లారనివ్వండి. తర్వాత ఇప్పుడు చూసారా, దాన్ని చల్లారిన తర్వాత బాగా పేస్ట్ చేసి ఉంచుకోండి. తర్వాత ఇప్పుడు కుక్కర్లో ఇలా ఆయిల్ కొంచెం నెయ్యి వేసేసుకొని తర్వాత ఇలా బిర్యానీ మసాలా దినుసులు వేసేసుకోండి. చెక్క, లవంగాలు, ఇలాచి, అనాస పువ్వు, ఇప్పుడు తర్వాత బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి కట్ చేసి ఇలా వేసేసుకున్న తర్వాత ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసేసుకోండి. తర్వాత బాగా మగ్గుతుంది. తర్వాత మగ్గిన తర్వాత ఆనియన్ తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ని యాడ్ చేయండి, తొందరగా మగ్గిపోతుంది. సో ఇలా తొందరగా వేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఇలాగ జీడిపప్పును వేసేసుకొని ముందైనా వేసేసుకోవచ్చు అనమాట. పోపులైనా నేను ముందు ఇప్పుడు వేసేసాను. తర్వాత మీకు కొంచెము టమోటాలను మళ్ళీ ఒక 3-4 వేసేసుకోండి. లేదు ఇలా ముక్కలు తగిలితే మాకు ఇష్టం లేదంటే అక్కడ బాయిల్ చేసి పేస్ట్ చేసేటప్పుడే ఇంకొక 4 టమోటాలు ఎక్స్ట్రా వేసేసుకోండి. ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ప్యూరీని అంతా వేసేసుకోవాలి. టమాటా ప్యూరీని వేసేసుకొని ఆ టమాటా ప్యూరీ మిక్స్ చేసేటప్పుడు తొక్కలు తీసేసి ఓన్లీ టమాటాలు మాత్రమే గ్రైండ్ చేసేసామన్నమాట. చూసారా ఇలా. ఇప్పుడు కొంచెం సాల్ట్, పసుపు, కారము, కొంచెం వచ్చేసి జీలకర్ర పొడి, ధనియాల పొడి అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవి బాగా ఒక ఉడకనివ్వాలన్నమాట. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు చూసారా, వీడియోలు చూపించిన ఇలా అన్నీ బాగా ఉడికిన తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ 2 గ్లాసెస్ అలా పడుతుంది అనమాట. ఇప్పుడు నార్మల్ రైస్ అయితే మనం క్వాంటిటీని బట్టి, ఇప్పుడు నార్మల్గా ఓల్డ్ రైస్ అయితే 1 గ్లాస్కి 3 గ్లాసులు అలా అనమాట. సో అలా అడ్జస్ట్ చేసేసుకొని ముందుగా ఇదంతా బాగా మగ్గిన తర్వాత ఆ గ్లాస్ వాటర్స్ మనం ఎంతైతే రైస్ తీసుకున్నామో 2 గ్లాసులు అయితే మనం క్వాంటిటీని బట్టి వాటర్ను మన ఇంట్లో రైస్ ఎలా వండుకుంటామో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వాటర్ని అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా వీడియో చూపించే విధంగా ఇలా వేసేసుకొని వాటర్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. అంతలోపు ఒక అరగంట ముందే రైస్ అనేది నానబెట్టేసి ఉండాలి. ఇప్పుడు ఇలా బాగా మరుగుతున్న వాటర్లో ఈ రైస్ని వేసేసి పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసేసి బాగా కలిపెట్టుకొని సాల్ట్ అనేది ఒకసారి టేస్ట్ చూసుకొని సరిపడిపోతే ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసేసి కుక్కర్ విజిల్లో 2 కానీ 3 కానీ రానిచ్చేసారంటే అంటే మీకు రైస్ క్వాంటిటీ తెలుస్తుంది కదా, మా రైస్ 2 విజిల్స్కే ఉడికిపోతుంది. సో 2 విజిల్స్ వచ్చేసాక చూసారా, ఇలా వీడియో చూపించే విధంగా అన్నీ వేసేసుకొని మేము విజిల్ పెట్టేసుకొని 2 విజిల్ పెట్టేస్తే అంతే అయిపోద్ది. టేస్టీగా క్విక్, ఈజీ అండ్ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. దీని కాంబినేషన్లో పెరుగు చట్నీ అయితే పెట్టేయచ్చు. పిల్లలకి బాగా హెల్తీగా ఈజీగా తినేస్తారు. మనకు కూడా హడావిడి లేకుండా తొందరగా లంచ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారా, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వాటిని కూడా ఈజీగా అండ్ హెల్తీగా పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేసే ఐటమ్స్ అన్నీ నేను చెప్తాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.